హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జాబ్ బాక్స్ 360 యూట్యూబ్ ఛానల్. ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఎగ్జామ్స్ సంబంధించి ఈరోజు జరిగినటువంటి మొదటి షిఫ్ట్ 25th ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించి అర్థమెటిక్ అదేవిధంగా రీజనింగ్ సంబంధించినటువంటి ప్రజెంట్ నా దగ్గరికి వచ్చినటువంటి క్వశ్చన్స్ని నేను మీకైతే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ షిఫ్ట్కి సంబంధించినటువంటి ఎగ్జామ్ రాసి ఈ వీడియో చూస్తున్నట్లయితే మీకు ఎగ్జామ్లో ఎలాంటి క్వశ్చన్స్ వచ్చాయో ఒకవేళ మీకు గుర్తుంటే కామెంట్ సెక్షన్లో రాయండి. వాటిని నెక్స్ట్ వీడియోస్లో స్టూడెంట్స్కి చెప్పడానికి యూజ్ అవుతుంది. కాబట్టి మీరు ఇంకొక నలుగురికి హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. కంపల్సరీగా కామెంట్ సెక్షన్లో మీకు గుర్తుంటే రాయడానికి ప్రయత్నం చేయండి. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే ఒక లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ఆన్లో అయితే ఉంచుకోండి. ఓకేనా? ఇక క్లాస్లోకి అయితే వెళ్దాం. క్వశ్చన్స్ కొంచెం ఆలోచించే విధంగా అయితే ఉన్నాయి. కొన్ని ఈజీగానే ఉన్నాయి. ఒక ఆయాతం అంటే ఒక రెక్టాంగులర్ అనమాట. ఓకేనా? రెక్టాంగులర్ యొక్క చుట్టుకొలత ఇచ్చారు 40 సెంటీమీటర్స్. ఓకేనా? మరియు దాని పొడవు 12 సెంటీమీటర్లు అయితే ఆ రెక్టాంగులర్ యొక్క వెడల్పు ఎంత? ఓకేనా? ఆ రెక్టాంగులర్ యొక్క వెడల్పు ఎంత అని చెప్పేసి అడిగారు. దీన్ని ఎలా చేయాలి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూడండి, మనకి రెక్టాంగులర్ డయాగ్రామ్ ఏంటండి? ఇది రెక్టాంగులర్ డయాగ్రామ్. ఓకేనా? ఈ రెక్టాంగులర్ డయాగ్రామ్ సంబంధించి మనకి మొత్తం చుట్టుకొలత ఇచ్చారు ఎంత? 40 ఇచ్చారు. అయితే వెడల్పు కనుక్కోవాలి. ఇది కనుక్కోమంటున్నారు. ఓకేనా? మనకి పొడవు కూడా ఇచ్చారు 12 సెంటీమీటర్లు. చుట్టుకొలత ఫార్ములా ఏంటి అసలు? 2 + b అనేది చుట్టుకొలత సంబంధించి రెక్టాంగులర్ ఫార్ములా. ఈక్వల్ ఎంత ఇచ్చారు? 40 ఇచ్చారు. 2 1 2 20 అంటే l + b లెంత్ ప్లస్ వెడల్పు, ఇక్కడ పొడవు ప్లస్ వెడల్పు మొత్తం కూడితే మనకి 20 అనేది వస్తుంది. ఆల్రెడీ మనకి పొడవు ఇచ్చేశారు, అంటే ఎల్ అనేది ఇచ్చేశారు. టోటల్ 20 అయితే ఎల్ 12 అయితే బి ఎంత కనుక్కోవచ్చు కదా. ఎల్ ప్లస్లో 12 పెడుతున్నాను. బి = ఇక్కడ ఏమవుతుంది? 20 - 12 ఎంత? 8. ఆన్సర్ ఏంటి? 8 సెంటీమీటర్స్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. 120 మరియు 140 మధ్య ఉన్న ప్రధాన సంఖ్యల మొత్తం ఎంత? ప్రైమ్ నెంబర్స్ అడిగారండి ఈరోజు షిఫ్ట్లో. సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అడిగారు, అది కూడా 120 నుంచి 140 మధ్యలో. ఓకేనా? వీటి మధ్య ఉన్నటువంటి ప్రైమ్ నెంబర్స్ ఏంటి అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ప్రైమ్ నెంబర్ అంటే మీకు తెలియాలి. ఓకేనా? ప్రైమ్ నెంబర్ అంటే ఆ ప్రైమ్ నెంబరు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు స్టార్టింగ్ వాల్యూ చెప్తాను చూడండి. ప్రైమ్ నెంబరు 3 తీసుకున్నానండి. ఓకేనా? 3 కానీ లేకుంటే 5 కానీ 3 తీసుకుంటే ఆ 3 అనేది 3 1 3. ఇంకేదైనా ఎక్కంలో పోతుందా? ఇంకా ఏ ఎక్కంలో పోదు. కాబట్టి దీన్ని ప్రైమ్ నెంబర్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 4 తీసుకున్నాను. 4 అంటే ఏంటి? 2 × 2 చేయొచ్చు, 4 × 1 అంటే సెకండ్ టేబుల్లో కూడా పోతుంది. కాబట్టి ఇట్ ఈస్ నాట్ ప్రైమ్ నెంబర్. ఒక నెంబర్ అనేది ఒకటో ఎక్కం తప్ప మిగిలిన ఏ ఎక్కంలో పోదు, దాన్నే ప్రైమ్ నెంబర్ అంటాం. ఓకేనా? అలాగ చూసుకుంటే మనకి 120 నుంచి 140 మధ్యలో ప్రైమ్ నెంబర్ ఏది? దాన్ని కనుక్కోవాలి. ఓకేనా? ఆ ప్రైమ్ నెంబర్స్ అన్నీ సమ్ చేయమంటున్నాడు. సమ్ ఆఫ్ ప్రైమ్ నెంబర్స్ అంటున్నాడు. కాబట్టి 120 తర్వాత ప్రైమ్ నెంబర్ ఏమొస్తుంది? 127 చూశారు, ఇది ప్రైమ్ నెంబర్. ఓకేనా? నెక్స్ట్ 131. నేను మొత్తం ఒకేసారి ప్లస్ చేసుకుంటూ వస్తున్నాను. తర్వాత ప్లస్ నెక్స్ట్ 140 మధ్యలో ఇంకేమున్నాయి? 137 ఒకటి ఉంది. 137 తర్వాత 139 కూడా చూడండి. 139 కూడా ఏ ఎక్కంలో ఏ టేబుల్లో పోదు. కాబట్టి ఇవన్నీ ప్రైమ్ నెంబర్స్. 140 దగ్గరికి 120 నుంచి 140 మధ్యలో వీటన్నిటిని కూడండి. వీటిలో 27 31 37 39 పక్కన పెట్టి మొత్తం 1 2 3 4 వందలు ఉన్నాయి కదా. వాటికి ముందు 127 అంటే 100 + 27 కాబట్టి 400 రాసుకుంటున్నాను. ప్లస్ తర్వాత 27 31 37 39 వీటిలో 20 సెకండ్ ఉంది కదా. 27 అంటే 20 ఒక 30 50 50 ఒక 30 80 80 ఒక 30 110. ఆ 110 కూడా రాసుకున్నాను. నెక్స్ట్ 7 ఇక్కడ 1 ఉంది, 8 ఇక్కడ 7 ఉంది, 15 ఇక్కడ 9 ఉంది, 24 ఆ ప్లస్ 24 అంటే ఒక్కొక్కటి స్ప్లిట్ చేసి రాసుకున్నాను నేను ఈజీగా ఉండడం కోసం. ఓవరాల్గా కూడండి. మొత్తం 400 110 ఎంత? 510. 510 ఒక 24 534. 534. ఆన్సర్ ఈజ్ 534.
ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ చూడండి, మనకి సమ్ ఆఫ్ స్క్వేర్స్ అనమాట. ఇక్కడ 21 స్క్వేర్, 22 స్క్వేర్ అలాగా ప్లస్ 50 స్క్వేర్ వరకు విలువ ఎంత అని చెప్పేసి అడిగారు. అంటే 21 స్క్వేర్ అంటే ఎంత, 441. ఇట్లా మనం ప్రతి స్క్వేర్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ అట్లా 50 స్క్వేర్ వరకు కూడితే ఎంత అని చెప్పేసి అడుగుతున్నారు. దీన్ని ఇలా కూడుకుంటూ వెళ్తే మీకు టైం అనేది చాలా తింటుంది. కానీ దీనికి ఫార్ములా ఉంది. మీకు గతంలో కూడా దీనికి సంబంధించిన ఫార్ములా చెప్పాను, ఆ మోడల్ కూడా చెప్పడం జరిగింది. n ఇంటూ n ప్లస్ 1 ఆఫ్ 2n ప్లస్ 1/6. ఓకేనా, ఇది ఫార్ములా. n ఇంటూ n ప్లస్ 1, 2n ప్లస్ 1. ఓకేనా, దీంట్లో సబ్స్టిట్యూట్ చేయండి. ఇక్కడ n అంటే ఏంటి అంటే 50, చివరి నెంబర్ ఏదైతే ఉందో అది n అనమాట. 50 ఇంటూ n ప్లస్ 1 అంటే 50 ప్లస్ 1 51 ప్లస్ 2n అంటే 2 ఇంటూ 50 అంతా 100, 100 ప్లస్ 1 101. ఓకేనా, బై 6. ఇప్పుడు దీన్ని మరలా క్యాలిక్యులేట్ చేయండి. మరలా క్యాలిక్యులేట్ చేస్తే మనకి కొట్టేయండి, కొట్టు వేసుకుంటూ వస్తే 3 2, తర్వాత ఇక్కడ 51లో 3 1, ఇక్కడ ఎంత ఉంటుంది, 2 పక్కన 1, 21 అంటే 3 7. నెక్స్ట్ 2 1 2 25 ఏమొస్తుంది, 25 ఇంటూ 17 ఇంటూ 101. అర్థమైందా? ఇప్పుడు దీన్ని క్యాలిక్యులేట్ చేస్తే మనకి ఎంత వస్తుంది, 42925. ఓకేనా, 42925 అనేది వస్తుంది. ఈ వాల్యూ వచ్చింది. ఇదేంటి, 1 నుంచి 50 వరకు n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1/6 వాల్యూ అయితే చేసాం. మనకు అడిగింది ఏంటి, 21 నుంచి 50 వరకే. కాబట్టి ఇప్పుడు 1 నుంచి 20 వరకు కూడా చేసి ఆ వాల్యూని 1 నుంచి 50 వరకు చేసాం కదా, ఈ వాల్యూ నుంచి తీసేయాలి. దాన్ని కూడా చేద్దాం. 1 నుంచి 20 వరకు చేస్తే మనకేమొస్తుంది, ఇక్కడ n ప్లస్లో 20 వస్తుంది. 20 ఇంటూ 21 ఇంటూ 2 ఇంటూ 20 అంటే 40, 40 ప్లస్ 1 అంటే 41/6. దీన్ని మొత్తం మీరు క్యాలిక్యులేట్ చేసుకుంటే ఇక్కడ వాల్యూ ఎంత వస్తుందంటే 2870 వస్తుంది. ఓకేనా, ఇప్పుడు ఈ 2870ని మనకు వచ్చినటువంటి 42,925 ఉంది కదా, ఈ వాల్యూలోంచి తీసేయాలి. -2870 చేస్తే మనకి ఫైనల్గా ఆన్సర్ ఏమొస్తుందంటే, ఇవన్నీ మీరు క్యాలిక్యులేట్ చేయండి, మీకు అర్థమవుతుంది. నెక్స్ట్ ఫైనల్గా మనకు ఆన్సర్ ఏంటి, 40055. ఓకేనా, 4005 ఆప్షన్. ఇక్కడ ఆప్షన్స్లో మిస్టేక్ పడింది, 40055 అండి ఆన్సరు. ఆన్సర్ ఈజ్ ఫస్ట్ ఆప్షన్ ఏనే అవ్వాలి, ఇక్కడ 2 కాదు 5. ఓకేనా, ఇది ఒకసారి చూసుకోండి, మీరు క్యాలిక్యులేట్ చేస్తే అర్థమవుతుంది. ఫైనల్గా అర్థమైంది కదా. స్క్వేర్ వాల్యూస్ మొత్తం సమ్ చేయాలంటే ఫార్ములా వచ్చేసరికి n ఇంటూ n ప్లస్ 1 2n ప్లస్ 1/6. ఇది ఇంపార్టెంట్. ఓకేనా, మనకి ఇది ఇంపార్టెంట్. దీన్ని చూడండి, ఈ ప్రాబ్లం 2 రకాలుగా చేయొచ్చు, ఈజీగా కూడా చేయొచ్చు. అంటే 2 ఈజీ మెథడ్సే, కానీ ఇంకా ఈజీగా చేసే మెథడ్ కూడా మీకు చెప్తాను. ఇప్పుడు చూడండి, 380 ప్లస్ 120 హోల్ స్క్వేర్ మైనస్ 380 మైనస్ 120 హోల్ స్క్వేర్ విలువ ఎంత అంటే, చాలామంది ఏం చేస్తారంటే ఈ 380 ప్లస్ 120 కూడండి, కూడితే ఏమవుతుంది, 20 యాడ్ చేస్తే 400 ప్లస్ 100 మొత్తం 500 హోల్ స్క్వేర్ మైనస్ 380లోంచి 120 తీసేస్తే, 80లోంచి 20 తీస్తే 60, 100లోంచి 300 తీసేస్తే, అదే 300లోంచి 100 తీసేస్తే 200, 260 హోల్ స్క్వేర్. వీటిలో 0 0 పక్కన పెడితే 50 స్క్వేర్ వాల్యూ ఎంత, 5 స్క్వేర్ అంటే ఎంత 25, పక్కన 0 ఉంది కాబట్టి 2500. తర్వాత ఇంకొక 0 ఉంది, అంటే దీన్ని ఎలా రాసుకోవచ్చు మనం, 25000. నెక్స్ట్ మైనస్ 260 హోల్ స్క్వేర్ అంటే 26 స్క్వేర్ చేయండి. 26 స్క్వేర్ ఎంతైతే అవుతుందో దానికి జీరోస్ యాడ్ చేసుకోవడం. ఓకేనా, 26 స్క్వేర్ వచ్చేసరికి 676. తర్వాత ఇక్కడ 0 ఉంది కాబట్టి స్క్వేర్లో 00 యాడ్ అవుతాయి. ఇది వాల్యూ. దీన్ని మైనస్ చేస్తే ఆన్సర్ అనేది వస్తుంది. ఇలా చేస్తారు, కానీ ఇంత కూడా చేయాల్సిన పని లేదు. ఎందుకంటే మనకి ఇక్కడ చూడండి, ఇది a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ ఫార్ములా రూపంలో ఉంది.
సింపుల్గా చేయొచ్చు. ఓకేనా, దాన్ని క్యాలిక్యులేట్ చేసుకోండి. నేను చెప్తున్నాను చూడండి, a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ రూపంలో ఉంది. ఓకేనా, దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? a ప్లస్ బి హోల్ స్క్వేర్ మైనస్ a మైనస్ బి హోల్ స్క్వేర్ అంటే 4ab వస్తుంది. ఓకేనా, అంటే a అంటే ఏంటి 380, b అంటే ఏంటి 120 రాసేయండి. ఇంకా 4 × 380 × 120 ఎంత సింపుల్ చేయొచ్చు అనుకున్నారు? ఇలా 4 × 380లో ఇక్కడ 38 × 10 రాసుకోవచ్చుగా, 38 × 10 × 120లో 12 × 10 రాసుకోవచ్చు కదా. ఇప్పుడు 4 × 38 × 10 × 10 ఏమవుతుంది? 100. ఓకేనా, ఇప్పుడు చేసేయండి. ఆ 100ని పక్కన పెడితే ఈ 4 × 38 చేయండి. 4 3 ఎంత? 12, 4 8 32, 3 1 2 5, 1 ఎంత వస్తుంది? 152. ఈ చివరి 100 అంటే 2 zeros, ఆ 2 zeros యాడ్ అవుతాయి. 152. ఎక్కడో ఒక పాయింట్ మిస్ అయింది, ఒక్క నిమిషం. ఇక్కడ ఒక పాయింట్ మిస్ అయింది చూడండి. నేనేంటంటే 4 × 38 మాత్రమే చేశాను, ఇక్కడ 12 కూడా ఉంది కదా, అది చేయలేదు, సారీ. ఇప్పుడు దాన్ని చేద్దాం. ఇక్కడ ఏంటి × 12 కూడా ఉంది. ఇప్పుడు 4 × 38 × 12 × 100 ఇది చెయ్యాలి. ఇది ఓవరాల్గా చేస్తే మనకు ఆన్సర్ ఎంత వస్తుందంటే 182,400 అనేది వస్తుంది. ఒకసారి మీరు క్యాలిక్యులేట్ చేయండి. ఓకేనా, 182,400 అనేది ఆన్సర్. 182,400 ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఓకేనా, మోడల్ అనేది ఇంపార్టెంట్. మనకి ఇలా ఇచ్చినప్పుడు అది ఏ కండిషన్లో ఉందో చూసుకుంటే ఈజీగా ఇలా ఫార్ములా గుర్తుంచుకొని చేయగలుగుతారు. నెక్స్ట్ క్వశ్చన్, ఈ క్వశ్చన్ కూడా అడిగారండి, ఇది ఒకసారి చూసుకోండి. ఈ మోడల్స్ కూడా వస్తున్నాయి. ఈ మోడల్స్కి సంబంధించి ఒక వీడియో చేస్తాను, చూసుకోండి. ఓకేనా, 25, 25/6, 13/3, 9/2 అండ్ 13/4లను అవరోహణ క్రమంలో డిసెండింగ్ ఆర్డర్లో రాయమన్నారు. ఎలా రాస్తాం? ఫస్ట్ ఆఫ్ ఆల్ 25 స్టార్టింగ్ కంపల్సరీగా వస్తుంది. అవరోహణ క్రమం అంటే టాప్ నుంచి బాటమ్ అనమాట, పెద్ద వాల్యూ నుంచి చిన్న వాల్యూకి వెళ్ళడం, డిసెండింగ్ ఆర్డర్. 25 స్టార్టింగ్ వస్తుంది. ఓకేనా, నెక్స్ట్ 25. నెక్స్ట్ మనకి ఇక్కడ ఉన్నటువంటి 25/6 ఇవన్నీ చేసుకుంటూ వెళ్తే, నేను ఇక్కడ నుంచి వీటిలో చూడండి, ఒక్కొక్కటి చేయండి. 25/6 వాల్యూ ఎంత? 25/6. ఈ వాల్యూ చేస్తే 6 1 6 4 0.16 అనేది 25/6. నెక్స్ట్ మనకి ఇక్కడ ఏమున్నాయి? 13/3. ఈ వాల్యూ చేస్తే 13/3 అంటే ఏంటి? 4.33. ఇది చెయ్యాలి, భాగాహారం చేసుకుంటూ రావాలి మీరు. ఓకేనా, నెక్స్ట్ ఇంకేమున్నాయి? 9/2. 9/2 అంటే ఏంటి? 4.5. నెక్స్ట్ 13/4. 13/4 ఈ వాల్యూ వచ్చేసరికి 3.25. 3.25. ఇప్పుడు దీన్ని ఆర్డర్లో రాయండి. ఫస్ట్ 25. ఓకేనా, 25 అనేది 4 కంటే పెద్దది. 4 ఇక్కడ ఉన్నటువంటి 4.5 ఉంది కదా, దీనికంటే పెద్దది. ఇప్పుడు 4.5 అనేది దేనికంటే పెద్దది? 4.33 ఉంది చూడండి, దీనికంటే పెద్దది. 4.33. ఈ 4.33 అనేది దేనికంటే పెద్దది? నెక్స్ట్ మనకి ఇక్కడ చూడండి 4.16 కంటే పెద్దది. మీకు అర్థం కావాలని ఒకటో చెప్తున్నాను, ఒక్కొక్క పాయింట్. సో ఈ మోడల్స్ వస్తున్నాయి, ఒకసారి చూసుకోండి. ఇంకా ఫైనల్గా మిగిలింది ఏంటి మనకి? 3.25. ఓకేనా, ఈ ఆర్డర్లో రాసాం. 25, నెక్స్ట్ 4.5. 4.5 అంటే ఏంటి? 9/2. కాబట్టి 25 9/2. నెక్స్ట్ 13/3 ఇక్కడ చూసాం 4.3. సో ఫైనల్గా ఈ ఆర్డర్, ఓకేనా, ఆప్షన్ ఏ అనేది కరెక్ట్ అండి. ఈ ఆర్డర్లో 25/6, ఫైనల్గా 13/4 అంటే ఏంటి? 13/4 3.25. ఓకేనా, ఆప్షన్ ఏ కరెక్ట్ ఆన్సర్. ఇలా ఆర్డర్లో రాసుకోవాలి. ఓకేనా, ప్రతిదీ పాయింట్స్లో తీసుకొని ఆర్డర్లో రాసుకోవాలి. ఈ క్వశ్చన్ కూడా చాలా ఈజీగా చేయొచ్చు అండి, ఏం లేదు, సింపుల్గా చేయొచ్చు. చూడండి, ఒక వస్తువు యొక్క కొన్న ధర 97/25 మరియు అమ్మకపు ధర ఎస్పీ అనేది 97/30 అయితే లాభం లేదా నష్ట శాతం ఎంత అన్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలా ఇచ్చినప్పుడు సిపి రేషియో ఎస్పీ ఇలా రాసుకోండి. రాసుకున్న తర్వాత సిపి ఎంత ఇచ్చారు? 97/25 ఇచ్చారు.
నెక్స్ట్ ఎస్పీ ఎంత ఇచ్చారు 97/30. 97 క్యాన్సిల్ అవుతుంది. ఇంకేం మిగులుతుంది 1/25 ఇస్టు 1/30 మిగులుతుంది. ఇది క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది 30 ఇక్కడికి వస్తుంది, 25 ఇక్కడికి వెళ్తుంది. కాబట్టి 30, 25 దీనికి కొట్టివేయండి. 5 5లు 5 6లు ఏమొస్తుంది ఇప్పుడు 6:5 వస్తుంది. అంటే ఈ 6 ఏంటి స్టార్టింగ్లో సిపి, 5 ఏంటి ఎస్పి. సిపి ఎంత ఉంది 6 ఉంది, ఎస్పి ఎంత ఉంది 5 ఉంది. అంటే ఇక్కడ ఏంటి తగ్గింది అని అర్థం, అంతే కదా. 6 కాస్త 5 అయిందంటే నష్టం వచ్చింది. ఎంత వచ్చింది వీటి మధ్య డిఫరెన్స్ 1. కాబట్టి ఆ 1 అనేది తగ్గింది బై మనకేంటి ఇక్కడ నష్ట శాతమా లాభ శాతం అన్నారు కాబట్టి నష్ట శాతమే వచ్చింది. ఆ నష్టం వచ్చింది నష్ట శాతం కనుక్కోవాలి. నష్టం వచ్చింది నష్ట శాతం కనుక్కోవాలి. సో వచ్చింది నష్టం 1 బై శాతం కనుక్కోవాలంటే బై సిపిఎల్. సిపి అంత 6 ఇంటూ పర్సంటేజ్ కాబట్టి 100. 1/6 అంటే 1/6ని పర్సంటేజ్లో రాస్తే ఎంత వాల్యూ. ఈ పాయింట్స్ కూడా చూసుకోవాలి. మీకు పర్సంటేజ్లో బేసిక్స్లోనే నేర్చుకొని ఉండాలి ఇవన్నీ. 16.66 అనమాట. 1/6 అంటే 16.66. ఓకేనా. అదే మనం ఇంకొకలా కూడా రాయొచ్చు 16/2/3%. ఓకేనా. 16/2/3%. ఇక్కడ లాస్ అనమాట. 16/2/3% లాస్. ఆప్షన్ బి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. ఆప్షన్ బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇచ్చినటువంటి కథనాలను నిజమని నమ్మి వాటి ఆధారంగా ఏ ముగింపు తార్కికంగా సరైనవో గుర్తించండి. అన్ని మూత్రపిండాలు అవయవాలు. మానవ విసర్జక వ్యవస్థలో మూత్రపిండాలు ఒక భాగం అని 2 ఇచ్చారు. ఓకేనా. వాటి యొక్క ముగింపు చూడండి. మానవ విసర్జక వ్యవస్థలో అవయవాలు ఉంటాయి 1. నెక్స్ట్ కొన్ని అవయవాలు మూత్రపిండాలు అవుతాయి. ఈ క్వశ్చన్ కొంచెం నాకు కూడా డౌట్గా ఉంది. ఒకవేళ ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఉంటే ఈ క్వశ్చన్ యాజ్ ఇట్ ఈస్గా ఇదే క్వశ్చన్ ఇచ్చారా లేకుంటే ఇంకోలాగా ఇచ్చారా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకేనా. ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. ఓకేనా. మీకు ఇక్కడ క్వశ్చన్ చదవండి, నీట్గా చదివి దీనికి ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. కింది వాటిలో ఏ క్రికెట్ పరికరం సాంప్రదాయకంగా పూర్తిగా చెక్క వుడ్తో అంటే చెక్కతో తయారు చేయబడుతుంది. ఓకేనా. చెక్కతో తయారు చేయబడేది. ఈ క్వశ్చన్ ఇవి రీజనింగ్లో వచ్చినటువంటిది. ఇక్కడ ఒక్కొక్క ఆప్షన్ చూడండి. హెల్మెట్. మనకి హెల్మెట్ చూసుకుంటే తలకి రక్షణ కోసం మెటల్ గ్రిల్ అనే దాంతో ఫైబర్ మరియు ఆర్ట్ ప్లాస్టిక్తో తయారవుతూ ఉంటుందన్నమాట. దీన్ని చెక్కతో తయారు చేయరు. హెల్మెట్ అనేది గుర్తుపెట్టుకోండి, హెల్మెట్ కాదు. నెక్స్ట్ గ్లౌజులు చూస్తే చేతుల రక్షణ కోసం ఓకేనా లెదర్తో తయారు చేస్తారు. ఓకేనా. గ్లౌజ్ని లెదర్తో తయారు చేస్తారు కాబట్టి ఇది కూడా కాదు, మనకి చెక్కతో కాబట్టి. నెక్స్ట్ క్రికెట్ బ్యాట్కి సంబంధించి చూస్తే క్రికెట్ బ్యాట్ అనేది మనకి సాంప్రదాయకంగా విల్లో అనే ఒక ప్రత్యేకమైనటువంటి చెక్క ముక్కతో తయారు చేస్తారు. విల్లో అనే దాంతో తయారు చేయడం జరుగుతుంది. కాబట్టి ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. చెక్కతో తయారు చేసేది క్రికెట్ బ్యాట్ అనమాట. నెక్స్ట్ ప్యాడ్స్. ఇవేంటంటే కాళ్ళకు గాయాలు కాకుండా కాటన్, కాన్వాస్ మరియు ఆధునిక ఫోమ్ మెటీరియల్స్ తయారు చేయబడతాయి అన్నమాట ఇవి ప్యాడ్స్ అనేవి. ఓకేనా. కాబట్టి ఇది కూడా రాంగ్ ఆన్సర్. ఆప్షన్ సి కరెక్ట్ ఆన్సర్. ఓకేనా. మీరు చెప్పాను కదా, ఎగ్జామ్ రాసిన స్టూడెంట్స్ ఒకవేళ ఉంటే ఎగ్జామ్లో ఏ క్వశ్చన్స్ వచ్చాయో అర్థమెటిక్ కానీ రీజనింగ్ కానీ మీరు క్వశ్చన్ ఒక్కటి పెడితే చాలు, ఆ క్వశ్చన్కి నీట్గా మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది నెక్స్ట్ వీడియోస్లో స్టూడెంట్స్కి చెప్పడానికి బాగుంటుంది. ఒకవేళ మీకు కూడా ఏదైనా డౌట్ ఉంటే ఆ డౌట్ కూడా తీరిపోతుంది. ఓకేనా. ఈ వీడియోని ఇంకా లైక్ చేయనట్లయితే లైక్ చేయండి. ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుండండి. డిస్క్రిప్షన్లో మన టెలిగ్రామ్ లింక్ ఉంది. ఎవరైనా ఇంకా జాయిన్ ఉన్నట్లయితే జాయిన్ అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.